హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ మామిడికాయ పచ్చడి మీ ముందుకు తీసుకొచ్చాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే 5 మినిట్స్లో తినాలి అండి. అప్పుడే దాని నిజమైన టేస్ట్ని మనం ఆస్వాదించగలం. దానికి కావాల్సింది మామిడికాయలు, ఎల్లిపాయ, మిగతావన్నీ. చూడండి, ఇలా చక్కగా పైన దళసరిగా ఉన్న పొట్టంతా తీసేసేయాలి. మామిడికాయ మాత్రం చాలా పచ్చిగా ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం పండినా కానీ ఇది బాగుంటుందండి. రెండు మామిడికాయలు పూర్తిగా కోరిన తర్వాత ఇంత వచ్చింది. క్యారెట్, కొబ్బరి ఇలా తురుముతూ ఉంటాం కదా మనం, అలాగే ఈ మామిడికాయలను కూడా చక్కగా ఇలా తురిమి ఒక ప్రక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయలని మిక్సీలో వేయకుండా ఇలా కొంచెం పొట్టు చేసిన తర్వాత కొంచెం రోట్లో దంచుకుంటే మనకు కావాల్సిన విధంగా వస్తాయి. అంటే అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ప్రతిసారి మామిడికాయని ఏదో రకంగా చేస్తూనే ఉంటాం కదండి. ఇది ఇంకొక టైప్ అనుకోండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. స్టవ్ మీద మూకుడు పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేశాను. చూడండి, తాలింపుకు కావలసినవన్నీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ మనం రొటీన్గా వాడేవే. స్టవ్ మీద పెట్టిన మూకుడులోనే ఆయిల్ మంచిగా వేగిన తర్వాత ఈ తాలింపు గింజలు అందులో వేయడం. ఇవి కూడా చక్కగా గోధుమ రంగు వచ్చిన తర్వాత మంచి వేగిన తర్వాత మనం ఏదైతే ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేయాలి. ఈ వెల్లుల్లి ముద్ద ఇది చక్కగా వేగాలండి. అంటే పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఎందుకు అంటే వెల్లిపాయలు పచ్చిగా ఉన్నా కూడా పచ్చడికి, చట్నీకి బాగుంటుంది, ఆ స్మెల్ కూడా. కానీ దీనికి ఏంటంటే ఇందులో మనకు స్పెషల్గా మనకు టేస్ట్ తెలిసేది పచ్చి మామిడికాయ టేస్ట్ తెలుస్తుంది. ఇది ఒక 10 రోజులు అలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకున్న దానికంటే వెంటనే తిన్నప్పుడు ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది. మామిడికాయలు పచ్చిగా అలా తగులుతూ ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఒకవేళ చూసి మీకు చేయాలి అనిపించి చేస్తే మాత్రం వెంటనే రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి రైస్లో టేస్ట్ చేయండి. అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. కారం నేనైతే ఫస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. ఎందుకంటే 2 మామిడికాయలు కాబట్టి ఈ 2 స్పూన్లు సరిపోదు, తర్వాత అయినా కలపొచ్చు. కానీ ఎక్కువైపోతే కష్టం కదా అని నేను ఫస్ట్ మాత్రం 2 స్పూన్స్ వేస్తున్నా. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఈజీగా తినగలరు. ఇలా కొంచెం ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకొని కూడా మనకు ఇంకా ఎక్కువ కారం కావాలి అన్నప్పుడు కలుపుకోవచ్చు. ఇలా మనం కోరి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు అంతా కోరింది చక్కగా అందులో కలిపేసేయాలండి. ఎక్కువ వేగొద్దు. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఉన్న వేడిలోనే ఇది ఉడికిపోతుంది. అసలు ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఈ గుజ్జు వేసే ముందు కూడా మనం స్టవ్ ఆఫ్ చేయవచ్చు. చూడండి, చూడగానే ఎలా ఉందో తినాలి అనిపిస్తుంది కదా. ఈ మామిడికాయ సీజన్ అయిపోయే లోపల ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది అనుకోండి, ఒక 1 మంత్ వరకు అయితే మనకు మామిడికాయలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి వీలైనన్ని వెరైటీస్ మనం మామిడికాయతోని చేసుకొని తినాలి.
ఇంకా ఒకటి, ఈ పచ్చడి స్టోర్ చేసి పెడితే గంట గంటకి టేస్ట్ చేంజ్ అవుతుందండి. చూడండి, నేను కొంచెం కారం యాడ్ చేశాను. మా పిల్లలు ఎక్కువ కొంచెం మా కారం ఇష్టపడతారు, అందుకని ఇంకొంచెం యాడ్ చేశాను నేను. మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ అనేది అంటే ఈ డిఫరెంట్ టేస్ట్ని మనం చూడగలం. వేడి అన్నం ఉండాలి, వెంటనే చేసిన వెంటనే తినాలి. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, ఉంచుకోవచ్చు, 2-3 డేస్ ఉంచవచ్చు, 1 వీక్ ఉంచవచ్చు. నేను ఇంకొక వెరైటీ మీ కొరకు చేసి చూపిస్తాను. ఇది ఇంకా చాలా చాలా సింపుల్ అండి. మనం పొట్టు తీసిన మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్, వీలైనంత చిన్న పీసెస్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులు వేయించి, ఒక మామిడికాయకి నేను 3 స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, అది కూడా మన ఇష్టాన్ని బట్టి, ఇంకొక స్పూన్ కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు మీరు. సాల్ట్ అండి 1 స్పూన్. తర్వాత ఒక స్పూన్ లేకుంటే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ బెల్లం వేయాలి. ఇవన్నిటిని చక్కగా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. చూడండి, అక్కడక్కడ నువ్వులు తగ్గకుండా అలాగే ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి వాటన్నిటిని కలిపేసి మళ్ళీ ఒకసారి మెత్తగా వేసుకోవాలి. ఇలా చక్కటి పౌడర్గా ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న, చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కలపాలి. చాలా తేలిగ్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మాత్రం మనకి దోశల్లోకి మాత్రం చక్కటి కాంబినేషన్ అండి. రోటీలో కూడా తినవచ్చు, పిల్లలైతే అన్నంలో కూడా వేసి పెట్టొచ్చండి. ఇది ఇలా కలుపుతున్నప్పుడే మనం స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవాలి. దీనికి కావలసినంత ఆయిల్ని వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ కూల్ అయ్యే వరకు ఉంచాలండి. అలా కూల్గా అయిపోయిన ఆయిల్ని నేను ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను. చక్కగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. ఇందులో మనకి ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ కొంచెం తక్కువ అయిపోయింది అంటే మళ్ళీ కలుపుకోవచ్చు, కొంచెం టేస్ట్ చేసి. చూడండి ఎంత బాగుంటుందో. అన్నంలో కూడా తినొచ్చు, కానీ దోశల్లో అయితే మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని మళ్ళీ ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆయిల్ యూస్ తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు చూశారు కదా, 2 రకాలుగా నేను చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా నాకు తెలిసినవన్నీ చేసి ఇలా వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి.